కింద భాగం తర్వాత ఉత్పాదిక వ్యాకరణం. ఈ ఉత్పాదిక వర్ణ నిర్మాణంలో ధ్వనులను కొన్ని ధ్వని లక్షణాలను సముదాయాన్ని విభజించారు. కాబట్టి ఇందులో ధ్వనుల కన్నా ధ్వని వర్ణాలే మూలమైనవి. ఈ ఒక ధ్వనికి ఉన్న ధ్వని లక్షణాలు దాని స్థానకరణం ప్రయత్నాలు ఆధారంగా నిర్ణయించబడ్డాయి. ధ్వని లక్షణాలు ఒక ధన్విటిన్ ఇతర ధ్వనులకి మధ్య ఉన్న భేద సాదృశ్యాలని స్పష్టం చేస్తాయి. ధ్వని లక్షణాల ఉదాహరణ అక్షరత, మంద్రం, దీర్ఘీకరణం, నాదం, ఓష్ఠ్యం, జిహ్వాగ్రం, పశ్చిమం, వర్తులం, దీర్ఘం, లాంగం అన్నమాట. ఒక ధ్వనికి వీటిలో ఒక లక్షణం ఉందని సూచించడానికి ఆ లక్షణం ముందు గుర్తు లేదని సూచించడానికి గుర్తు వాడతారు. ఉదాహరణకి అచ్చులన్నీ అక్షరత, చాలా హల్లులు అక్షరత. అక్షరత అంటే అక్షరంలో ప్రధాన భాగంగా ఉండే అర్హత. అచ్చులని హల్లులని ఒకే లక్షణమే వేరు చేస్తుంది. అదేవిధంగా అచ్చుల్లోనూ హల్లుల్లోనూ లక్షణాల మూలంగా అంతర్విభజన మనం చెయ్యొచ్చు. ఓష్ఠ్యధ్వనులన్నీ ఓష్ఠ్యత కలిగి ఉంటాయి. ఓష్ఠ్యధ్వనులు కానివి ఓష్ఠ్యత కలిగి ఉంటాయి. అంటే ఓష్ఠ్యధ్వనులు కానీ అర్థం కూడా ఓష్ఠ్యత అని చెప్పుకున్నాం. అలాగే పశ్చిమం అనే లక్షణం పశ్చిమలను మిగిలిన అచ్చుల నుంచి విడదీస్తుంది. అది పా, బా, మలు. ఓష్ఠ్యం మూటి మధ్య చూపించడానికి ఇలా సూచిస్తుంది అన్నమాట. ప్రపంచ ధ్వనులలో సారూప్యాన్ని నిరూపించడం, ధ్వనుల సముదాయంగా వర్గీకరించడం, సంధి విధానంలో లాఘవం సాధించడం అనే 3 ప్రయోజనాలు ఉన్నాయి. 3వ దానికి ఉదాహరణ చూద్దాం. ప్రాచీనాంధ్రలో దిశసంధిగా అందరికీ పరిచితమే. అందులో నకారం తర్వాత కచరిత పరుషాలు గజరిదపులు సరళంగా మారతాయి. దీనే ధ్వని లక్షణంలో చెప్పాలంటే నాదమే సకారం తర్వాత నాదం అవుతుందని చెప్పవచ్చు. దీన్నే సూత్రం రూపంలో ఈ విధంగా చెప్పారన్నమాట. ఇక్కడ ఓష్ఠ్యం అంటే పావి మందరం, నాదం అని ఓష్ఠ్యం మందరం, నాదం ఓష్ఠ్యం మంది చెప్తాం మనం చెప్పుకునేవి బొమ్మ. అలాగే నకారం నకారమే నాదం అన్నమాట. ఈ పరుషాలు సరళాలు అనేటువంటి